శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్న నానుడిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రతి మనిషి జీవితంలో పుట్టుకకు ఏదో ఒక కారణం లేకుండా ఉండదు. ఎందుకుంటుంది? ఎవరి జీవితాలు ఎలా మారుతాయి? ఈ మార్పు క్రమానికి దేవుడా, మనిష, మరి ఈ ప్రయత్నంలో మన మార్గం, మన గమ్యం అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఒకప్పుడు ప్రస్తుత జనగామ జిల్లా కట్కూరులో ఉండి పరిస్థితులు అనుకూలంగా మారాయా? ఎందుకు ఆ శివసన్నిధికి రావాల్సి వచ్చింది? ఎక్కడో జనగామ జిల్లాలో కట్కూరు నుండి మరి వేములవాడకు రావడం, శివదీక్ష తీసుకోవడం, శివుని సన్నిధిలో అంటే ఒక జీవనాన్ని గడపడం అన్న విషయాన్ని గమనిస్తే, సహజీవనం అన్న విషయం గుర్తు చేసుకుంటే మరి భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతాడు? ఆ కలపడానికి కారణాలేంటి? అవి కష్టాలా, లేక మానసిక ఇష్టాలా, సామాజిక కోణమా, బతుకు కోణమా అంటే మళ్ళీ మనం చెప్పుకోకపోయినా శివుడు ఏం చేస్తాడు? కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ శివుడి ఆజ్ఞ లేని మన జీవితాలు వ్యర్థమా, లేకపోతే మన జీవితానికి ఏదైనా అర్థమా, పరమార్థం దాగి ఉంటుందా అంటే దాగి ఉంటుంది 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 అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే బాలమణి గారు శివదీక్ష తీసుకోవడం, ఇదే శివ సన్నిధిలో రాజమణి గారు వాళ్ళది ఆసిఫాబాదు జిల్లాలో తిరుమని అనే ఒక ఊరు. ఆ ఊరు నుండి మరి ఇక్కడికి రావడం, వీళ్ళు కలవడం అనేది యాత్రికంగా అంటే భగవంతుడి సంకల్పంగా జరిగిందన్నప్పుడు ఎందుకో వీరిని అంటే వారి జీవితాలు సామాజిక కోణంలో కాదు, ఆధ్యాత్మిక కోణంలో కొందరికి కనువిప్పు కలుగుతుంది, ఒక మార్పు జనంలో వస్తుంది. అసలు చాలామంది ఏమనుకుంటున్నారా అంటే పార్వతీ పరమేశ్వరుడు అంటే భగవంతుడు అంటే వారు అందరినీ కలవలేని స్థితిలో ఒక వీరికి ధారణ జరగడం, శివ కళ్యాణాలు జరగడం, ప్రతి పండుగకు ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉన్నట్టు మనం ఈరోజు వీరిద్దరిని కలవడం నిజంగా పద్మపీఠానికి ఆనందం కంటే ఆ భగవత్ సంకల్పమే, శివుడి ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందని నేను ఈ మన ప్రేక్షకులకు చెప్పక తప్పదు. మీరు కలవడం శివ సన్నిధిలోనే కలిశారా? ఎప్పుడు కలిశారు? ఎలా కలిశారు? శివ సన్నిధిలోనే కలిసి ఒకటి బియ్యం అవన్నీ కలుపుకొని వచ్చినాం. వచ్చి ఇక్కడ గుళ్ళే శివయ్యకి తలవాలు పడ్డప్పుడే మాకు తలాంతాలు ఇద్దరం చేసుకున్నాం. ఆ మెడలో తాళి కట్టాడు, బట్టలు పెట్టాడు, జీలకర్ర బెల్లం పెట్టాడు. కళ్యాణం జరిగింది అనుకున్నప్పుడు తాళి కట్టడం అనేది అందరిలాగానే ఉంటుందా, లేకపోతే అందరూ శివ కళ్యాణం జరిగినప్పుడే మీరు కళ్యాణం చేసుకున్నారా అన్నది? కళ్యాణం చేసి అక్కడ గుళ్ళ ఎట్లా జరుగుతుంది అప్పుడు పీఠమైన ఆ గుళ్ళ అక్కడ పీఠమైన ఆయన జరుగుతుంది, ఇక్కడ పీఠమైన మాకు జరిగింది. అంటే కలిసే కూర్చున్నారా? అనుకునే ఇంటికా తాళి తయారు చేసుకొని తీసుకొచ్చినాం. అంటే మీరు అనుకున్నారు? అంటే అనుకొని తెచ్చుకున్నాం. ఆ టైంకు అక్కడ ఈ టైంకి ఇక్కడ జరుగుతుంది మాకు తెలిసే కదా ముందు. ఆ టైంకి అక్కడ జరగగానే ఇక్కడ తాళి పడుతుంది అనగానే ఇక్కడ ఈయన తాళి కట్టాడు శివయ్య. అంటే కళ్యాణం, శివ కళ్యాణం జరిగినప్పుడే నాకు తాళి కట్టాడు, మీ కళ్యాణం జరిగింది. మా కళ్యాణం అంటే శివుడే మీ కళ్యాణాన్ని దగ్గర నుండి చేయించింది. అందుకనే శివుడు పార్వతి అన్న అనుభూతిలో మీరు సహజీవనం చేస్తుండ్రు అని అనుకోవడం జరుగుతుంది కదా. మీరు మళ్ళీ నిండుకొని కట్టుడు జరిగింది. దేవుడు వచ్చి కాశీనాడు వచ్చి నిండుకున్నాడు, అన్నకు తులసి భవన్ వచ్చి నిండుకుంది. అప్పుడు మాకు సోయలేదు కానీ దేవుడు వచ్చి కట్టిండు అన్నట్టుగా. మా ఇద్దరికి ఎవరికి సోయలేదు కానీ ఆన్లైన్ మీకు అంటే కళ్యాణం జరిగినప్పుడు మీకు సోయలేదా? సోయలేదు. కట్లా ఎందుకు? దేవుడు వచ్చి నిండుకొని ఉండి దేవుడు కట్టిండు అన్నట్టుగా.
దేవుడు వచ్చి దేవుడు స్వయంగా మీ మీదకి వచ్చి కాశీశ్వరనాథుడు వచ్చే కట్టిండు. నాకు ఏం చెప్పినో అక్కడ పీటల మీదకి వెళ్ళి దేవుణ్ణి తీసిండు. తులసి భవన్ నుంచి 2 సంవత్సరాలన్నర అవుతుంది. అది వరకే వచ్చింది కానీ ఇక అమ్మవారు అన్నది తెలియలేదు అన్నట్టు. నా ఒంట్లోకి కాశీశ్వరనాథుడు వచ్చాడు, ఈ ఒంట్లకు ఈమె వచ్చింది, ఈ రాజరాజేశ్వరుడు వచ్చిన్నాడు. ఇది అంతే వీళ్ళ సోబత్ జరిగింది. బట్టి పోషమ్మ పోషమ్మ కాదు, పార్వతీదేవి. పార్వతి అని మరి మీరు పోషమ్మ ఫస్ట్ పరిచయం అయింది, పోషమ్మగా పరిచయం అయింది. పోషమ్మకు పరిచయం. ఆమె పక్కకు జొలిగింది, ఈమె వచ్చింది. మీరు అంటే దారణం చేయించుకున్నప్పుడు మీరు తాళి కడతారా? అంటే మీలో కూడా అంటే దారుణం జరిగినప్పుడు అంటే శివుడు పార్వతి అంటారు కదా, నేను కూడా మాట్లాడతా. మాట్లాడచ్చు. శివుడు పార్వతి అన్నప్పుడు మీరు ధారణ జరిగింది, మీరు అనుకోకుండా భగవంతుడు మిమ్మల్ని కలిపిండు అన్నారు కదా. అయితే మాకు ఇష్టమైంది ఇద్దరికి, మా ఇద్దరికి. అయితే అన్న కాశీశ్వరుడు నాకు నచ్చిండు. నాకు దేవుడు కనబడ్డాడు సాష్టాంగా. అందుకోసం నచ్చింది కాబట్టి నేను అడిగిన, నాకు తాళి కట్టు, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నా. అంటే నాకు ఇష్టం లేదని ఫస్ట్ చెప్పాను. లేదు నాకు నువ్వే కావాలి అని చెప్తే సరే అని చెప్పి కట్టండి తాళి. ఎందుకు మరి ఆ స్వామి పట్ల మీకు అభిప్రాయం ఏర్పడ్డది? నాకు స్వామి అంటే ప్రాణం. ప్రాణం. కానీ మీరు కలవడమే కలవడమే గొప్ప. నేను కలిసినాక ఇంకా నేను వదులుకుంటాను, ఇంకా వదులుకోలేకపోయినా. మీరు అది వదిలేది బంధం కాదు, కానీ ఆ భగవంతుడు కలిపిన బంధానికి భగవంతుడే కలిపాడు. మరి భగవంతుడు కలిపిన బంధం కలిపాడు మాకు కలిపింది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల మీ ఈ జీవనాన్ని విమలాల్లో గడపబట్టి కలిసి అంటే తాళి ఎప్పుడు తాళిగా ఎప్పుడు కట్టింది? ఇప్పుడు మన శివ కళ్యాణానికి 2 సంవత్సరాలు వెళ్ళింది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఇక వారం అనుకోయాడికి 2 సంవత్సరాలు తాళి అంటే ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది తాళి కట్టి. ఇప్పుడు మరి మీకుండే ఆర్థిక విధానంలో కూడా ఎట్లా మీ ఎల్లుబాటు? భగవంతుడు ఇప్పుడు ఒక ఆఫీసర్ బతకాలంటేనే 70-80 వేల వస్తేనే బతకలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మీరు 2,500 కిలో 3,000 కిలో బతుకు తెరువు మంచి చేసా ఉంటాయి కదా. ఎట్లా మీ బతుకు తెరువుకు మార్గం ఏంటి? బతుకు తెరుకంటే సాగు ఉన్నాడు, సాగు చూసుకుంటాడు కొంచెం. నాకు సాగు చూసుకోగా కూడా అక్కడ నుండి సత్తాన్ని కూడా పంపుతాడు డబ్బులు. అమ్మ మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా ఉంది? పార్వతీ పరమేశ్వరులు అని జనం అనుకుంటారు, లేదా ఏదనుకున్నా మీరు పార్వతీ పరమేశ్వరు అన్న దానికి ఇప్పుడు ఆమె విధానం కానీ, ఆమె ప్రవర్తన కానీ, ఆమె సేవలు కానీ ఎలా ఉన్నాయి? ఆమె ఏ సేవ చేయకున్నా కావాల్సింది నాకు పార్వతి. పార్వతిలో వదలకపోతాను. నాకు సతిగా కావాలి, పార్వతిగా కావాలి. పార్వతి అనుకునే నేను పార్వతి గారు మీ అభిప్రాయం చెప్పండి. పరమేశ్వరు అడిగింది, నాకు ఆయనే కావాలి. నేను ఇవ్వాలని వదులుకుంటే కానీ ఆయన వదులుకోరు. ఇవ్వాలని శివుని పట్టుకునే ఉంటుంది. మళ్ళీ నాకు కాశీశ్వరుడు అంటే ప్రాణం. నాకు కాశీశ్వరుడే ఇష్టం. కాశీశ్వరుడు కైలాస పైన కానీ నేను ఎక్కువ కాశీశ్వరునే ప్రేమించిన. అంటే ఆ విశ్వనాథుడు ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు మీరు అంటే మాకు పరిచయం చేసింది మా పోషమ్మ బిడ్డ. పోషమ్మ బిడ్డ. ఇప్పుడు అంటే మీరు వాస్తవంగా ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? మీ పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అక్కడైతే 5 గంటల వరకు, 5:30, 6 గంటల వరకు పూజ అయిపోతుంది. బియ్యంలో వచ్చి తెలంగాణ 6 గంటల వరకు అయిపోతుంది పూజ. ఇప్పుడు మీ ఆలోచన అంటే సర్వసాధారణంగా భర్త అంటే శివుడు, భార్య అంటే పార్వతి. పార్వతీ పరమేశ్వరుల బంధానికి మీ బంధానికి ఎలా ఉంది? శివుడు లెక్క కనిపిస్తాడా? శివులాగానే కనబడుతుంది మాకు. కనిపిస్తాడు. ఎప్పుడైనా విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? తండ్రి అనుకుంటా కదా. సైలెంట్ కుట్టావా? తండ్రి అనుకుంటా, కాళ్ళు మొక్కుతూనే ఉంటా. కాళ్ళు మొక్కుతూ ఉంటావు.
సరే అమ్మ, శివుడు మీరు. భవిష్యత్తు నిర్మాణంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మీరు ఈ కలిసి 2 ఏళ్ళు జీవించి కలిసి జీవించుడు, 3 ఏళ్ళు కలిసి జీవించుడు, భవిష్యత్తు నిర్మాణాన్ని మీ ఆలోచన విధానంలో కోరుకునేది భగవంతుడు మీకు ఇచ్చేది ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? మేము ఆస్తులకు ఆశపడలే, మాకేది వద్దు. మాకు ఏది వద్దు, మాకు ఏది కావాలి, ఇది కావాలి నేను కావాలన్నది కోరుకున్నాను. మాకు ఇది కావాలి, విడదీయరాని బంధం మాది. కైలాసంలో ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లా ఉండాలని అనుకుంటున్నాము. నీ అభిప్రాయం చెప్పు. మాది కూడా అంతే స్వామి. నాకు విడదీయాలని బంధం లేదు. మేము ఎన్నటికైనా ఇడికి పోము అన్న ఆలోచన తప్ప నాకు ఇంకో ఆలోచన లేదు. అదొక్క ఆలోచనే ఉంది. ఎన్నటికైనా మేము ఇద్దరం ఇట్లనే కలిసిమెలిసి ఉండాలని ఉన్నది. మీ దగ్గరికి భక్తులు వస్తారా? వస్తారు స్వామి. వస్తే వాళ్ళు ఏ ఆలోచనతో వస్తారు? ఈ సంతానం కానోళ్ళు, మళ్ళా పెళ్ళిళ్ళు కానోళ్ళు, సంతానం కానోళ్ళు, పెళ్ళిళ్ళు కానోళ్ళు ఫోన్ల మీద మాట్లాడతారు. వాళ్ళు స్వయంగా మీ దగ్గరకు వచ్చి అంటే ఏదైనా కానుకలు సమర్పించడం కానీ ఫోన్లలో కొడతారు పైసలు. ఫోన్లలో పైసలు మీరు అంటే ఈ దగ్గర దాకా రానియా నేను, ఎందుకంటే మళ్ళీ మా సతీ ట్రీట్మెంట్ అవుతుందని రానియను. ఫోన్లలోనే వాళ్ళకి సంతానాలు ఇచ్చేస్తాము, ఇక్కడ తీసుకొస్తా ఊరం పట్టిస్తా, మళ్ళీ ఫోన్లలోనే సంతానం వచ్చినాక వచ్చింది అని చెప్తా అంతే. ఇప్పుడు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నేను ఒక శివదీక్షలో ఉన్నాను, మేము పార్వతీ పరమేశ్వరులుగా మనుగడ సాగిస్తున్నాం అన్నప్పుడు మాకంటూ కోరికలు అని అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో వేములవాడలో శివ సన్నిధిలో ఉన్నారు, ఎక్కడున్నా శివ సన్నిధిలో జ్ఞానంలో ఉంటారు, ధ్యానంలో ఉంటారు, భగవంతుడి సంకల్పంలో ఉంటారు. కానీ మీకంటూ ఏదైనా కోరికలు ఉన్నాయా? ఇల్లు జాగాలు మీ పూర్వీకులలో అక్కడ ఎక్కడో ఉన్నాయి, కానీ మీకంటూ భవిష్యత్తులో ఏదైనా ఆశ్రమం